వృద్ధులతోనూ, నడి వయసులతోనూ, భార్యాభర్తలతోనూ, స్త్రీతోనూ, పురుషులతోనూ బాధలో, కష్టములో, నిందల్లో, అవమానాల్లో ఉండి, కృంగిని స్థితిలో ఉండి, బలహీనపడిపోయి ఇక జరగదులే, ఇక అవ్వదులే అని నీవు అనుకుంటున్న సందర్భంలో దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చేస్తాను, ఒక సమయంలో నీకు మేలు చేస్తాను అని చెప్పడానికి దేవుడు ఏమాత్రము కూడా మౌనంగా ఉండకుండా సిద్ధంగా ఉన్నాడని నేను చెబుతా ఉన్నాను పిల్లలు. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక దినం వస్తుంది, నిన్న జరగకపోవచ్చు, ఈరోజు కూడా జరగకపోవచ్చు. నిన్నటికంటే ఈరోజు ఇంకా ఎక్కువగా బాధ కలవచ్చు, నష్టం కలవచ్చు, వ్యాధి ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. కానీ రేపు అనేది వస్తుంది. హల్లెలూయా. రేపు దీనికంటే, నువ్వు పొందిన బాధ కంటే, గాయం కంటే, నష్టం కంటే